ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ ఆత్మ సహాయం కొరకు వేడుకుంటున్నాం. మీ వెలుగును వాక్యం మీద మా హృదయాల్లో ప్రకాశింపజేసి మీ వాక్యాన్ని అర్థం చేసుకుని దానిలో జీవించు కృప మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్యంలో నుండి సువార్తను గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనే ప్రేరేపణ నాకు కలిగింది. ఎందుకంటే ప్రపంచం అంతా మనం చూస్తే సువార్తను గురించిన అభిప్రాయాలు రకరకాలుగా మనుషుల్లో ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. సువార్త ఎవరికి సంబంధించినది అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. వేదాంత పరంగా లేక క్రైస్తవ దేవశాస్త్ర పరంగా థియలాజికల్గా మనం ఆలోచిస్తే సువార్తను గురించి ఒక మాట మనం చెప్పుకుంటాం. ఈజ్ గాస్పుల్ క్రిస్టోసెంట్రిక్ ఆర్ ఆంథ్రోపోసెంట్రిక్ అనేది ఒక ప్రశ్న. అంటే ఈ సువార్త అనేది అది యేసుక్రీస్తుకు సంబంధించిన సువార్త, యేసుక్రీస్తు కేంద్రిత సువార్త, లేక మానవ కేంద్రిత సువార్త అనేది ఒక ప్రశ్నగా మనకు కనబడుతున్నది. రాను రాను కొత్త నిబంధన సంఘం ప్రారంభమైన దగ్గర నుంచి సువార్త యొక్క ఆలోచన లేక సువార్తను గూర్చిన ఆలోచన ఎన్నో మార్పులు చెందినట్లు మనం చూస్తూ ఉన్నాం. చివరకు ఇప్పుడు మనం ఉన్న ఈ 21వ శతాబ్దంలో సువార్త అనగానే మన అభిప్రాయం అంతా కేవలం మానవ కేంద్రితంగానే మారిపోయినట్లు మనం చూస్తున్నాం. మన దేశంలో ఈరోజు 2000 సంవత్సరాల తర్వాత కూడా, క్రీస్తు శకంలో 2000 సంవత్సరాల తర్వాత కూడా మన దేశంలో 100కి కనీసం 3% పూర్తిగా క్రైస్తవులు లేకపోవడానికి కారణం ఏంటి అంటే, సువార్తను దేవుడు వాక్యంలో బయలుపరిచిన విధానంలో కాకుండా మన సొంత ఆలోచనలోకి మనం మార్చేసుకుని దాని క్రీస్తు కేంద్రిత పరిచర్యగా కాకుండా మానవ కేంద్రిత పరిచర్యగా మనం మార్చుకున్నాం. అందువలనే అది ఎవరిని, అనేకులను యేసుక్రీస్తు వద్దకు ఆకర్షించలేకపోయిందనే విషయాన్ని బట్టి మనం చింతించాలి. ఒక దైవజనుడు సువార్తను గూర్చి ఇచ్చిన ఒక నిర్వచనాన్ని మీ ముందు నేను ఉంచుతాను, చూడండి. ఇంగ్లీష్లో ఆయన ఏమన్నాడంటే, ద గాస్పుల్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్స్ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ త్రూ ద పర్సన్ అండ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ దట్ ద చర్చ్ హ్యాస్ బీన్ కమిషన్డ్ టు ప్రొక్లెయిమ్. మార్క్సు వార్త 16వ అధ్యాయంలో 15వ వచనంలో ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, మత్తయి వార్త 28వ అధ్యాయంలో 18 నుంచి 20 వచనాల్లో ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, ద గ్రేట్ కమిషన్ అంటాం కదా. దాన్ని ఆలోచన చేసినప్పుడు నేను ఇందా చెప్పిన ఇంగ్లీషు నిర్వచనాన్ని తెలుగులో చెప్తాను, దయచేసి గమనించండి. సువార్త అనేది దేవుడు మానవుల కొరకు యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి ద్వారా, ఆయన చేసిన క్రియల ద్వారా అనుగ్రహించిన రక్షణ అనే ఒక గొప్ప బహుమానం లేక వరం. దానినే క్రైస్తవ సంఘం అందరికీ ప్రకటించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈరోజు ఈ నిర్వచనాన్ని ఆధారం చేసుకుని ఇందాక నేను చెప్పిన మాటలు మీరు గమనిస్తే, మనం ప్రకటిస్తున్న సువార్త అసలు వాక్యానుసారమైన లేక వాక్యాధారమైన సువార్తేనా అనేది అనుమానంగా మిగులుతుంది. సువార్త అనగానే సాధారణమైన ఒక అర్థం ఏంటంటే గుడ్ న్యూస్ అని, అంటే శుభవార్త. అందుకే దానికి మనం చక్కని తెలుగులో సువార్త అన్నాం. ఈ సువార్తకు దేవుని వాక్యంలో కనీసం ఒక 6 రకాల వివరణ ఇవ్వబడింది. ఒక్కొక్కటిగా అది చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. రోమాపత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం చూస్తే, అలాగే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, అలాగే 9వ వచనం మనం చూస్తే ఇది దేవుని సువార్త అనే ఆలోచన మనకు కనబడుతుంది. గమనించండి. అందుకే 1వ అధ్యాయంలో 1-2 వచనాలు కలిపి ఉన్నాయి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడినవాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినవాడు అంటాడు పౌలు తన గురించి మాట్లాడుతూ. అదేవిధంగా అవే మాటలు, దాదాపుగా అదే భావాన్ని ఇచ్చే మాటలు మనం తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం 9వ వచనంలో మనం చూస్తాం. రెండవదిగా ఈ సువార్తను గురించి మనం చూస్తే మార్క్సు వార్త 1వ అధ్యాయంలో 1వ వచనాన్ని గమనిస్తే,
సువార్త ఎవరికి సంబంధించింది అనేది ఒక చక్కని మాట మార్కు రాస్తాడు. ఏమంటాడంటే మార్కు సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అంటాడు. అంటే ఈ సువార్త ఎవరండి? ద గాస్పెల్ అబౌట్ జీసస్ క్రైస్ట్. అవే మాటలు మీకు రోమాపత్రిక 1వ అధ్యాయంలో కూడా మరలా 4వ వచనం దగ్గరకు వచ్చాడు. కంటే మనకు 1 నుంచి 7 వచనాలు కలిపి ఉన్నాయి. కానీ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ పౌలు ఉపయోగించిన మాట ఏంటంటే, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను అని చెప్తాడు. అంచేత సువార్త యేసుక్రీస్తును గూర్చినదనే విషయం కూడా మనం అంగీకరించాలి. మూడవదిగా ఈ సువార్తకు మరొక పేరు పౌలు చెప్పిన మాటల్లో మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో 24వ వచనంలో ఏమని రాశాడో చూడండి. ఎఫెసీ పెద్దలను పిలిపించి వారితో మాట్లాడుతూ ఏమంటున్నాడో చూడండి. 20వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటి యందు అంటాడు. అంటే సువార్తకి ఏం పేరు పెట్టాడండి ఆయన? ద గాస్పెల్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అంటాడు. దేవుని కృపా సువార్త. 4వదిగా మనం చూస్తే ఇదే పౌలు ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలను వివరిస్తూ ఈ సువార్తకు మరొక పేరు ఆయన ఉపయోగించినట్లు మనం చూస్తాం. ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని అంటాడు. అంటే ద గాస్పుల్ ఆఫ్ పీస్ అంటాడు ఇంగ్లీష్లో. దీని గురించి ఈ సమాధానం అనేది ఏ రీతిగా ఉపయోగించాడో మరలా రోమా పత్రికలో మనం ఒకసారి గమనిద్దాం. రోమా పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనం మాత్రమే నేను చదువుతున్నాను చూడండి. రోమా పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అంటాడు. ఏమండి? తర్వాత 10వ వచనంలో కూడా చూస్తే ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డాము అంటాడు. అందుకనే పౌలు ఈ సువార్తకు పెట్టిన మరొక పేరు మనం చెప్పుకున్నాం, సమాధాన సువార్త అని. 5వదిగా ఈ సువార్తను గురించి మళ్ళీ ఎఫెసీ పత్రికలోనే పౌలు ఉపయోగించిన మరొక పదజాలాన్ని కూడా మనం చూద్దాం. 1వ అధ్యాయంలో మీరు 13వ వచనం చూస్తే అక్కడ ఏమని రాస్తున్నాడంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని అని మాట ఉపయోగిస్తాడు. ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నాడంటే ద గాస్పుల్ ఆఫ్ యువర్ సాల్వేషన్ అంటాడు. చివరిగా 6వదిగా ఇదే పౌలు మరలా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఉపయోగించిన మాట ఏంటంటే చూడండి ఒకసారి. 4వ అధ్యాయంలో 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం అంటాడు. గమనించండి ప్రియులారా, ఇంగ్లీష్లో ద గాస్పుల్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ అంటాడు. ఈ 6 పదాలు నేను ఇప్పుడు చూపించిన ఈ 6 సందర్భాలు మన జీవితానికి ఎంతో ఉపయోగకరమైన విషయాన్ని మనం తెలుసుకోవడం లేక గ్రహించడం అర్థం చేసుకోవడం చాలా అవసరం. దేవుని సేవకులు చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి సువార్త యొక్క ప్రాధాన్యత ఏంటో, సువార్త యొక్క ప్రభావం ఎలాంటిదో, ఆ సువార్త అంటేనే అసలు ఏంటో తెలుసుకొని ఆ భారంతో సువార్తను మీరు ప్రకటించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ మధ్య కాలంలో టీవీలో ఆయా కార్యక్రమాలు, క్రైస్తవ కార్యక్రమాలు వస్తూ ఉంటే అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాను. ఒక 2 రోజుల క్రిందట ఆంధ్ర రాష్ట్రంలో ఒక దేవుని సేవకుడని పిలువబడుతున్న ఆయన ప్రసంగాన్ని ఈ రీతిగా మొదలుపెట్టాడు. ఆయన ఏమన్నాడంటే, ఈరోజు మీ జీవితంలో చాలా మంచి జరగబోతున్నది, అలాగే భవిష్యత్తులో దేవుడు మీ కొరకు గొప్ప కార్యములు చేయబోతున్నాడని మొదలుపెట్టాడు. ఆయన ఉద్దేశంలో సువార్త అంటే మన జీవితంలో ఏదో మంచి జరిగిపోవాలి, భవిష్యత్ అంతా కూడా పూల పాన్పులాగా గొప్ప కార్యాలు జరిగిపోవాలి. ఏమండి, సువార్తను ఎంత చవకబారుగా మనం లోకానికి అందించే ప్రయత్నం చేస్తున్నామో ఈ మాటల్లో మీకు అర్థమవుతుంది పిల్లరా. నేను ఒక చిన్న ఉదాహరణను
మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. అదే టీవీలో ఒక ఛానల్లో బిల్లీ గ్రహాం గారు అందించిన సువార్తను నేను విన్నాను. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రిందట, అంటే ఆయన బాగా మధ్య వయసులో ఉన్నప్పుడు అందించిన సువార్త కార్యక్రమం ఒకటి రిలే చేశారు ఈ మధ్య. ఆ కార్యక్రమాన్ని నేను చాలా జాగ్రత్తగా ఒక దేవుని బిడ్డగా, బైబిల్ విద్యార్థిగా, దీనుడైన దేవుని సేవకునిగా ఆయన ఏ విధంగా సువార్తను అందిస్తున్నారో నేర్చుకుందామనే దృక్పథంతో వినడం ప్రారంభిస్తే, ఒక పెద్ద స్టేడియంలో ఆయన మాట్లాడుతున్నారు. రౌండ్గా ఉంది ఆ స్టేడియము. చుట్టూ జనులు కూర్చున్నారు. ఆయన ముందున్నారు, ప్రక్కనున్నారు, వెనక్కున్నారు. ఆయన ముందుని చాలా ఖాళీ స్థలం ఉండిపోయింది. నేను అనుకున్నాను, అంతంత దూరాన్న మనుషులను కూర్చోబెట్టారేంటి, ఈ ఖాళీ స్థలంలో కుర్చీలు వేస్తే ఇక్కడ కూడా కూర్చుందరు కదా అనుకుంటున్నాను. కరెక్ట్గా మొదలుపెట్టిన 20 నిమిషాలకి ఆయన సువార్తను అందించడం ఆపేశారు. ఆపి ఆఖరికి ఒక మాట ఏమన్నారంటే, ఈరోజు ఎవరైనా ఈ యేసుక్రీస్తుని మీ రక్షకునిగా మీరు అంగీకరించగోరితే, ప్రభువుని మీ హృదయంలోకి ఆహ్వానించాలని ఆశపడితే, యేసుక్రీస్తు మీ కొరకు సాధించిన రక్షణను గురించి మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటే అలాంటి వారు మాత్రమే ముందుకు రండి అన్నారు. స్వస్థతలు కావాలా, పిల్లలు కావాలా, లేకపోతే ఉద్యోగంలో విజయాలు కావాలా, ఇంకా వ్యాపారంలో ఏదో వేరే వేరే లాభాల కొరకు వస్తారా, అలాంటివి ఏమీ గిమ్మిక్లు చేయలేదండి ఆయన. కేవలం యేసుక్రీస్తు యొక్క సువార్తను అందించారు. ఎవరు అంగీకరిస్తారో ముందుకు రండి అంటే, నేను అలా కనిపెడుతున్నానండి. ఒక 10-15 నిమిషాల్లో నేను ఇందాక మీతో చెప్పినట్టు ఆ ఖాళీ స్థలం ఉంది చూడండి, అదంతా కొన్ని వేల మందితో నిండిపోయిందండి. నేను చాలా ఆశ్చర్యపోయాను. దైవజనుడిగా ఆయన సువార్తను ఎంత భారంతో ప్రకటించారు. దాని కొరకే చివరి వరకు తన జీవితాన్ని ఆయన కమిట్ చేసుకున్నారు. ఏమండి, సో అటువంటి గొప్ప దైవజనులు మనకు అందించిన మాదిరి ఈ రోజుల్లో మారిపోయింది. ఈరోజు సువార్త కంటే ఎక్కువగా మీకేం కావాలి, మీకేం కావాలి, రండి యేసు ప్రభుని, ఇదిగో సువార్త అంటే ఇదని మార్చేసి వ్యాపారాలు చేసుకుంటున్న పరిస్థితిలోకి క్రైస్తవ సంఘం, సేవకులు అనబడిన వారు దిగజారిపోవడం చాలా విచారకరం. అదేవిధంగా ఇంకొక వ్యక్తి గురించి నేను మీతో చెప్తాను. జార్జ్ డబ్ల్యూ ట్రూయెట్ అని ఒక దైవజనుడు, ఆయన అమెరికన్ అనుకుంటాను. ఒకసారి ఆయన భారతదేశానికి వచ్చాడు, సువార్తికుడు ఆయన చక్కగా అక్కడక్కడ వాక్యం ప్రకటిస్తుంటే ఒక యూనివర్సిటీలో ఒక ఆడిటోరియంలో ఒక సభను ఏర్పాటు చేశారు. అందరూ చాలా చదువుకున్న వారే, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్లు, రీసెర్చ్ చేసిన వారు, ప్రొఫెసర్లు అందరు కూర్చున్నారు. ఆయన స్టేజ్ మీదకి నడిపిస్తూ ఒక దైవజనుడు సహకారి అన్నాడు, ఏమండి, ఇదంతా బ్రాహ్మిన్ డామినేటెడ్ కమ్యూనిటీ, వీరందరూ చాలా చదువుకున్నాడు. ఎవరు వాక్యం చెప్పినా వారి తర్వాత చాలా ప్రశ్నలు గుప్పిస్తారు. అంచేత వారు అడిగిన ప్రశ్నలు చాలా కఠినంగా కూడా ఉంటాయి. కొన్నిసార్లు మిమ్మల్ని అవమానపరుస్తారు. అంచేత మీరు జాగ్రత్తగా వాక్యం చెప్పండి, ప్రార్థన చేసుకుంటానని వదిలేశాడు ఆయన. ఆ దైవజనుడు చాలా దీనంగా, ప్రార్థనాపూర్వకంగా వారికి సువార్తను అందించాడు. ఆ తర్వాత ప్రిసైడ్ చేసిన ఆయన లేచి నిలబడ్డాడు. ఆయన కూడా నాన్ క్రిస్టియనే. ఆయన అన్నాడు, మీలో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి ముందుకు రండి, అడగండి అని అన్నాడు. 10 నిమిషాలు అయినా సరే ఎవ్వరు రాలేదంటండి. అప్పుడు ఆ అధ్యక్షుడు ఏమన్నాడంటే, ఎవరు లేరా, మీకు ఎవరికేం ప్రశ్నలు లేవంటే ఒక యవనస్తుడు మంచి చదువుకున్న ఆయన లేచి నిలబడి ఆయన ఏమన్నాడో తెలుసండి, నేను ఇంగ్లీష్ చదువుతాను చూడండి. ఏ బ్రాహ్మణ్ స్టూడ్ అప్ అండ్ సెడ్, సర్, వీ హ్యావ్ నథింగ్ అగెయిన్స్ట్ ద క్రైస్ట్ అబౌట్ హోమ్ దిస్ మ్యాన్ హ్యాస్ ప్రీచ్డ్ అన్నాడు. ఈ వ్యక్తి ఏ క్రీస్తుని గూర్చి అయితే ఇప్పుడు మాకు ప్రకటించాడో ఆ క్రీస్తుని గూర్చి కానీ, ఈ ప్రసంగాన్ని గూర్చి కానీ వేయటానికి మా దగ్గర ప్రశ్నలు లేవన్నాడు. నా మాటలు జాగ్రత్తగా వినండి, ఒక సత్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎలాంటి క్రీస్తుని ఈ దినాన్ని మనం లోకానికి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. క్రీస్తుని చూపించే ప్రయత్నంలో మనల్ని మనం హెచ్చించుకుని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఆఖరికి ప్రజలు ప్రభువుని మర్చిపోయారు. ఈవెన్ చర్చికి వస్తున్నారన్నా, లేకపోతే సభలకు వస్తున్నారన్నా, ఫలానా వ్యక్తి వస్తున్నాడని చెప్పి వస్తున్నారా, లేక క్రీస్తుని గూర్చిన సువార్త వినడానికి వస్తున్నారా? ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక అంశం ప్రియులారా. సరే, దాని తర్వాత మనం చూస్తే సువార్తను గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. మరి
4 సువార్తలను ఒకసారి మనం పరిశీలిస్తే వాటినేమి నేను వివరించే ప్రయత్నం చేయను. చాలా క్లుప్తంగా మీకు కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఈ 4 సువార్తల మీద ఒక వ్యాఖ్యానకర్త ఓ చక్కని మాట చెప్పాడండి. సువార్తలు 4 యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఆ సువార్తలు చదివేవారు కానీ, ఆ సువార్త వాక్యాన్ని విన్నవారు కానీ వారి హృదయాల్లో క్రీస్తు పట్ల విశ్వాసాన్ని సృష్టించడానికి, పెంపొందింపజేయడానికి ఈ 4 సువార్తలను రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు ఒక 2 రెఫరెన్స్లు మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి చూడండి. లూకా అనే ఒక వైద్యుడు యేసుక్రీస్తుని గూర్చిన సువార్తను తన గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ ఎందుకు రాశాడనేది మనం ఆ ప్రారంభ వచనాల్లో మనం చూస్తాము. ఒకసారి చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభము నుండి కన్నులార చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేర్చిన కాలములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. ఎంత ఉన్నతమైన ఆలోచనతో లూకా ఈ ఘనత వహించిన థెయోఫిలా అనే ఒక గొప్ప అధికారికి ఈ సువార్త పత్రికను రాసి పంపించాడో ఇది మన అందరికి కూడా కనువిప్పుగా ఉండాలి ప్రియులారా. యేసుక్రీస్తుని గూర్చిన వివరాలు విన్నవారి జీవితంలో అవి విశ్వాసాన్ని కలిగించేవిగా ఉండాలనేది చాలా ప్రాముఖ్యమైన ఉద్దేశంగా ఈ మాటల్లో మనకు కనబడుతున్నది. అదేవిధంగా శిష్యుడైన యోహాను, ఆయన ఒక సువార్త రాశాడు. 4వ సువార్త మనకు తెలుసు కదా, మత్తయి, మార్కు, లూకా, చివరిగా యోహాను సువార్త. ఈ యోహాను రాసిన సువార్తలో 20 అధ్యాయాల్లో ఆయన దాదాపుగా 7 యేసు ప్రభు ద్వారా జరిగిన 7 సూచక్రియలు లేక అద్భుతాలు, ఇంగ్లీష్లో వాటిని సైన్స్ అండ్ వండర్స్ అంటాం, లేదా మిరకిల్స్ అండ్ వండర్స్ అంటాం, 7 మాత్రమే రాశాడు. 21వ అధ్యాయంలో మళ్ళీ వేరే సందర్భాలు రాశాడు అనుకోండి. కానీ నేను 20వ అధ్యాయం వరకు ఆయన రాసి ఆ 20వ అధ్యాయం యొక్క ముగింపులో యోహాను అసలు ఎందుకు ఈ సూచక్రియలను గూర్చి ఆయన ప్రస్తావించాడు అనేది ఒక మాట రాశాడు. దయచేసి చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం తెరవండి. 30-31 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ 31వ వచనం చూడండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడను అన్నాడు. ఎంత చక్కని మాటలండి అవి. మరలా నేను చదువుతున్నాను. 31వ వచనం చూడండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమునందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడెను. ప్రియులారా, ఈ వచనాలని మనం ధ్యానం చేసినప్పుడు మనకేమర్థం అవుతుందండి? ఈ 4 సువార్తలు రాసిన గ్రంథకర్తలు 4 కూడా వారు యేసుక్రీస్తు చేసిన అద్భుతాలను హైలైట్ చేసే ప్రయత్నం చేయలేదు, కానీ వాటి ద్వారా ఆయన ఎవరో ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు. అందుచేత మనం అద్భుతాలని ముందుకు తీసుకొచ్చి ఆయన వెనక పెడితే అది చాలా ఒక రకమైన వైఫల్యం అని చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఒక యూట్యూబ్లోనే ఎక్కడో మీకు ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది, మీరు గమనించుంటారు. ఎక్కడో అమెరికాలో ఒక చర్చిలో ఒక పాస్టర్ గారు మెడ మీద పాము వేసుకొని చేతిలో పామును పట్టుకొని ప్రసంగం చేస్తుంటాడు, చాలా ఉత్సాహంగా, ఉద్రేకంగా. అకస్మాత్తుగా పెద్ద పాము అతన్ని చెవి క్రింద ఇక్కడ 2 దెబ్బలు కొట్టింది. ఆయన అంటున్నాడు, ఏం పర్వాలేదు, మనకేం అవ్వదు, ఎందుకంటే యేసు ప్రభు అద్భుతాలు చేస్తారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, ఏమి కాదని చెప్తూనే వాంతులు కక్కుంటూ చచ్చిపోయాడు. ఆ తర్వాత క్రింద రాయబడిన విషయం ఏంటంటే వీళ్ళ నాన్నగారు కూడా ఇదే పద్ధతిలో చనిపోయాడంట. అయినా ఆ వ్యక్తికి బుద్ధి రాలేదు. ఈరోజు అద్భుతాలు చేసే ప్రయత్నంలో మనం యేసుక్రీస్తుని మరుగున పెట్టేస్తే ఎలాగూ?
సువార్తల యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఇదే కదా, యేసుక్రీస్తుని గూర్చి మాట్లాడాలి ప్రజలు. మన గురించి కాదు, లేకపోతే మన ద్వారా జరిగే అద్భుతాల గురించి కాదు, ఆఖరకు ఆయన చేసిన అద్భుతాల గురించి కూడా కాదు. ఆయన చేసిన అద్భుతాల ద్వారా మరొక ఉదాహరణ మీకు చెప్తాను నేను. కానా వివాహంలో యేసు ప్రభు వారు నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన తర్వాత 10వ వచనం వరకే మనం చక్కగా ఆనందించి చదివి ఆపేస్తుంటాం. 11వ వచనం చూడండి. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ ప్రాంతంలో మొదటి సూచక్రియ చేసి ఆయన మహిమను బయలుపరచగా ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారనే మాట మనం చూస్తాం. అంచేత యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని సృష్టించే లేక విశ్వాసాన్ని కలిగించే సాధనాలుగా మాత్రమే ఆయన చేసిన అద్భుతాలను మనం వాడాలి, కానీ అదే సువార్త అనుకొని అందులో ఆగిపోవటానికి వీల్లేదనే విషయాన్ని మనం ఎంత తొందరగా నేర్చుకుంటే అంత ఆశీర్వాదకరం సంఘానికి అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సరే, మనం దేవుని వాక్యాల నుంచే మరలా ఒక ఇద్దరు వ్యక్తులు వారు సువార్తను ఎలాగ అర్థం చేసుకొని ఎలాగ వారు దాన్ని ప్రకటించారనే విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా అపోస్తలులైన పేతురును మనం చూద్దాం ప్రియులారా. మీరు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మీరు 16వ వచనం నుండి ఆయన చేసిన ప్రసంగాన్ని చూస్తారు. 36వ వచనం వచ్చేటప్పటికి ప్రసంగం ఆగిపోద్ది. అంటే దాదాపు ఒక 21 వచనాల ప్రసంగం అది. కానీ మీరు గమనిస్తే ఈ చిన్న అరగంట లోపల ముగించిన ఈ ప్రసంగంలో ఆయన వారు ఎరిగిన పాత నిబంధనలో నుంచి, ప్రవక్తల గ్రంథాల్లో నుంచి, పంచఖండాల్లో నుంచి యేసుక్రీస్తుని ఏ రీతిగా వారికి ప్రొజెక్ట్ చేసి వారి ముందు నిలవబెట్టి ఆఖరిగా ఏమని ముగించాడో చూడండి. మీరు సిలువ వేసిన 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. నేను చెప్పాను, బిలిగ్రామ్ గారు సువార్త అందించి ఏమి ఉద్రేకాలు రేకెత్తించకుండా, వేరే మాటలు ఏం చెప్పకుండా, ఎవరు యేసును అంగీకరిస్తారంటే ఎలా జనాలు వచ్చారంటే ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఆయన ప్యాటర్న్? పేతురు సువార్త అందించిన విధానంలో నుంచి ఆయన మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే పేతురు ప్రసంగం చేసి కూర్చున్నాడో ఆ యేసుక్రీస్తును గూర్చిన సువార్త వారి హృదయాల్లో ఏం చేసిందో చూడండి. 37వ వచనంలో అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం చూస్తే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, అనగా పొడవబడి, సహోదరులారా ఇప్పుడు మేమేం చేయాలని అడుగుతున్నారు. ఈరోజు సువార్త యొక్క ప్రభావాన్ని ఏ రీతిగా పేతురు అర్థం చేసుకొని ప్రకటించాడు, మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. అదేవిధంగా మరి కొర్నేలి ఇంటికి వెళ్ళాడు పేతురు. అక్కడ సువార్త ప్రకటించాడు దేవుని ఆత్మ నడిపింపుతో. అక్కడ కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే 34వ వచనంలో ప్రారంభించాడు మాట్లాడటం. 43వ వచనం అంటే దాదాపు 10 వచనాలు, మహా అయితే ఒక 10 నిమిషాలు మాట్లాడుంటాడు. ఇంకా ముగించలేదు. ఈ లోపల 44వ వచనం మీరు చూస్తే, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా దేవుని కార్యం అక్కడ జరిగినట్టు, తర్వాత వారు బాప్తిస్మం తీసుకున్నట్టు మనం చూస్తాం. ఈ పేతురు చెప్పిన ఈ ప్రసంగంలో లేక చేసిన ఈ ప్రసంగంలో ఒక 3-4 విషయాలు మీరు గమనించాలని నేను కోరుతున్నాను. ఆయన ఏమని మొదలు పెట్టాడంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే మాట చెప్పాడు. దాన్ని ఎలా వివరించడం మొదలు పెట్టాడంటే, అసలు ఆయన ఎవరు, ఆయన దేవుడు ఏ రీతిగా అభిషేకించి వాడుకున్నాడు, ఏ రీతిగా దేవుడు ఆయనకు తోడై ఉండి ఎలాగ సువార్తను ప్రకటింపజేశాడు అనేది 37-38 వచనాల్లో చెప్పాడు. దానికి బదులుగా యూదులు ఏం చేశారో 39వ వచనంలో చెప్పాడు, సిలువ వేయబడ్డం వాటిని గూర్చి. కానీ 40వ వచనంలోకి వచ్చేటప్పటికి దేవుడు యేసుక్రీస్తుని ఏ రీతిగా సమాధిలో నుండి తిరిగి లేపి ఆయనను, ఆ తర్వాత ఏం చెప్పాడు చూడండి 42వ వచనంలో, దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా ఆయన నియమించాడని చెప్పాడు. ఒక స్టెప్ బై స్టెప్ అలా చెప్పుకుంటూ వెళ్ళాడు. ఫైనల్గా ఆయన చెప్పిన మాట ఏంటంటే 43వ వచనంలో, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారని చెప్పాడండి.
కనీసం ఈ విషయాలు యేసుక్రీస్తుని గురించి ఆయన ప్రస్తావించినట్లు మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మం, ఆయన యొక్క జీవితం, ఆయన చేసిన క్రియలు, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆ వివరాలన్నీ మాట్లాడి ఆఖరకు తిరిగి ఆయన ఏ రీతిగా రాబోతూ న్యాయాధిపతిగా ఆయన ఎలాంటి తీర్పు తీర్చబోతున్నాడో ఆ వివరాలన్నీ కూడా పేతురు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సువార్త అంటే కేవలం భౌతిక సంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదాలు. ఇందా నేను చెప్పాను కదా, ఒక ఆయన సేవకుడు అని చెప్పుకున్న ఆయన, ఈ రోజు మీకు మంచి జరుగుతుంది, భవిష్యత్తులో మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇదండి సువార్త. యేసుక్రీస్తుని గురించి ఏం చెప్తున్నాం మనం ఒకసారి ఆలోచన చేయండి. సరే, పేతురు ఏ విధంగా సువార్త పరిచయం చేశాడో చెప్పుకున్న తర్వాత మనం పౌలు గురించి కూడా తప్పనిసరిగా ప్రస్తావించాలి. ఒకసారి పౌలు చెప్పిన మాటల్లోనే ఆయన ఏమి బోధించాడో ఒకసారి చూద్దాం ప్రియులారా. గలతీ పత్రిక మీరు 2వ అధ్యాయాన్ని తెరవండి. అక్కడ 2వ వచనంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. అక్కడ ఏమంటాడంటే, లేక నేను 1 నుంచి క్రిందికి చదువుతాను చూడండి. మనుష్యుల మూలముగానైనను ఏ మనుషుని వలన కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను అని మాట్లాడుతూ ఆ రీతిగా ఏమంటాడు చూడండి. 4వ వచనంలో, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తుని గురించిన సువార్త ఇక్కడ పౌలు కూడా మళ్ళీ ఆ విధంగానే బోధిస్తున్నాడు. ఒకటి, ఏదైతే తాను విన్నాడో, యేసుక్రీస్తు దగ్గర నేర్చుకున్నాడో, యేసుక్రీస్తు జీవితంలో ఏమేమి జరిగాయో, ఆయన మరణం ఏంటి, ఆయన పునరుద్ధానం ఏంటి, ఆ వివరాలన్నీ కూడా పౌలు సువార్తలో పొందుపరిచి ఆయన మాట్లాడినట్టు మనం చూస్తాం. మరొకసారి మనం గలతీ పత్రిక లోకి మళ్ళా వస్తాం. 2వ వచనంలో కూడా ఆయన మళ్ళీ అదే మాట చెప్తాడు. ఏమంటాడు చూడండి. నేను దేవదర్శన ప్రకారమే వెళ్ళాను, గలతీ పత్రిక 2:2లో అంటూ ఏమంటాడంటే, అన్ని జనుల్లో నేను ప్రకటించున్న సువార్తను వారికిని ప్రత్యేకంగా ఎన్నికైన వారికిని విశదపరిచితిని అంటాడు. ఏంటది? యేసుక్రీస్తు ఎలాగ మరణించాడు, ఎలాగ దుష్టకాలంలో నుండి ప్రజలను విమోచించడానికి తను తాను అప్పగించుకున్నాడు అనే వివరాలు ఆయన చెప్పినట్టు మనం చూస్తాం. సరే, అదే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాల్లో చెప్పిన మాటలు కూడా మనం చూద్దాం ప్రియులారా. దయచేసి తెరవండి మీ పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్నేడలా ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. జాగ్రత్తగా మీరు గమనిస్తే యేసుక్రీస్తుని గూర్చిన సువార్త లేక వర్తమానాన్ని ఒక పద్ధతిలో, ఒక క్రమమైన విధానంలో ఏ రీతిగా సంపూర్ణమైన సువార్తను వారి కొరకు అప్పగించాడో ఆ మాటలు ఇందులో మనం చూస్తూ ఉన్నాం. పౌలు యొక్క సువార్త ప్రచారం లేక ఆయన చేసిన విధానాన్ని మనం చూస్తే ఒకసారి మీరు గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 1వ అధ్యాయంలో మీకు కొన్ని వివరాలు కనబడతాయి ప్రియులారా. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నుండి నేను చదువుతున్నాను చూడండి. అక్కడ ఏమంటాడంటే, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఏమండి, దేవుని వాక్యాన్ని దేవుని జ్ఞానంతోనే నేర్చుకోవాలి తప్ప లోక సంబంధమైన జ్ఞానంతో దేవునిని ఎరగడం అంటే అది అసాధ్యం.
ఆ మధ్య మరొక తను తాను దేవుని సేవకుడుగా పిలిపించుకుంటున్న ఒక వ్యక్తి టీవీలో మాట్లాడుతున్నప్పుడు నేను విన్న ఒక మాట మీకు చెప్తాను, జాగ్రత్తగా గమనించి మీరు వివేచించండి. ఆయన ఏమంటాడంటే, దేవుని వాక్యం అర్థం చేసుకోవాలంటే మనకి 4 రకాల జ్ఞానం చాలా అవసరం అంటాడు. అందులో మొదటిది ఏమన్నాడంటే, మనం ఏ దేశానికి చెందిన వారమో ఆ దేశానికి సంబంధించిన పౌరాణిక జ్ఞానం మనకు అవసరం అన్నాడు. రెండవది ఏమన్నాడంటే, సైంటిఫిక్ నాలెడ్జ్ కావాలన్నాడు. అంటే విజ్ఞాన శాస్త్ర జ్ఞానం కావాలి దేవుని వాక్యం అర్థం చేసుకోవాలంటే. మూడవది ఏమన్నాడంటే, దేవుడు మానవుల్లో సహజంగా పెట్టిన ఇంగిత జ్ఞానం అవసరం అన్నాడు. చివరిగా నాలుగోది ఆయన ధర్మం అని ఏమన్నాడంటే, ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలన్నాడు. ఈ 4 రకములైన జ్ఞానాలు ఉంటేనే తప్ప దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేమన్నాడు. కానీ మనం ఇక్కడ చూసాం, పౌలు చెప్పిన మాట జాగ్రత్తగా గమనించండి. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త యొక్క భావం ఏంటో అర్థం చేసుకోవాలంటే లోకం తన జ్ఞానం చేత దేవుని తెలుసుకోలేదు. ఇంగిత జ్ఞానం, విజ్ఞాన శాస్త్రం, పౌరాణిక జ్ఞానాలు కాదు. దేవుని జ్ఞానానుసారంగా మనం అంగీకరించడం లేదు గనక సువార్త ప్రకటనను వెర్రితనము చేత, పౌలు చాలా చాలా గంభీరమైన అర్థం చెప్పే మాటలు ఇక్కడ ఉపయోగించాడండి. సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమైనన్నాడు. సువార్త చాలా సాధారణమైన మాటల్లో ఏ చిన్న అనుభవం గల వ్యక్తి చెప్పినా అది దేవుని జ్ఞానానుసారంగా చెప్పగలిగితే ఆ నమ్మిన వారందరూ కూడా రక్షించబడ్డం అనేది దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం అయింది అని చెప్తాడు. తర్వాత ఏమన్నాడో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 22వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. ఇక్కడ 2 గుంపుల్ని పౌలు మన ముందు ఉంచుతున్నాడు. ఒకవైపేమో యూదులు, రెండవ వైపేమో గ్రీసు దేశస్థులు, అంటే అన్ని జనులు. వారు చాలా జ్ఞానాన్ని వెతికేవారు, నాస్టిక్స్ అంటాం. సో యూదులు ఎంతసేపు కూడా వారికి సూచక్రియలు కావాలి, ఈ గ్రీసు దేశస్థులకి జ్ఞానం కావాలి. ఈ 2 సూచక్రియలు జరిగించాలన్నా జ్ఞానాన్ని బోధించాలన్నా ఒక వ్యక్తి బ్రతికుండాలి. కానీ పౌలు చాలా వారికి బుద్ధి చెప్పడానికి ఉపయోగించిన మాట చూడండి, ఏమన్నాడు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నామన్నాడు. అంటే యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత ఏమయ్యాడు? ఆయన చనిపోయాడు. వారికేమో సజీవంగా ఉండి అద్భుతాలు చేసే వ్యక్తులు కావాలి, వీరికేమో జ్ఞానాన్ని బోధించేవారు కావాలి. వారి ముందు ఎవరిని పెడుతున్నాడంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాం. ఈరోజు చాలా సంఘాల్లో అయితే చర్చి పైన సిలువ గుర్తు పెడతారు, లేకపోతే లోపల మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నామని బోర్డు పెడతారు. కానీ నిజంగా వారు సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నారా, లేక యేసుక్రీస్తును ఆల్మోస్ట్ ప్రతిరోజు సిలువేస్తున్నారా? సువార్త ఎక్కడికి వెళ్ళిపోయింది? సువార్త మరుగున పడిపోయి అసలు యేసుక్రీస్తుని గురించిన ఆలోచన, దేవుని ఉద్దేశం ఏంటో ప్రజలకు తెలియకపోతే మన బోధ అంతా ఎటువైపు వెళ్తుందో ఒకసారి ఆలోచన చేయండి. అదే పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తూ 2వ అధ్యాయంలో ఏమన్నాడో కూడా చూద్దాం. మొదటి పత్రిక 2వ అధ్యాయం, అక్కడ చక్కని మాటలు 2-3 వచనాలు ఏం చెప్పాడో చూద్దాం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుకుందునని నిశ్చయించుకుంటుని అన్నాడు. పిల్లలు ఎంత దీనంగా, చాలా దీనమైన మాటల్లో పౌలు ఏ విధంగా సువార్తను ప్రజలకు తెలియజేస్తున్నాడు, ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అనే విషయాలు మనం చూస్తే ఈరోజు ఎంత మార్పు వచ్చేసిందంటే ప్రజలకి వాక్చాతుర్యం కావాలి, జ్ఞానం కావాలి, మర్మాలు కావాలి. కానీ పౌలు అన్నాడు అవి ఏవి నాకు తెలియదు అంటాడు. నేను వాక్చాతుర్యంతో రాలేదు, జ్ఞానాతిశయంతో రాలేదు, మర్మాలు బోధిస్తూ నేను రాలేదు, కానీ కేవలం ఒకే ఒక విషయం, అదేంటంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తుని మీకు
నేను ప్రకటిస్తున్నాను అన్నాడు. ఎంత గొప్ప ఆలోచన అండి అది. ఈరోజు మనం ఏ రీతిగా సువార్తను ప్రకటిస్తున్నామో ఒకసారి ఆలోచన చేయండి. అదే పౌలు 9వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో 16వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటాడు. సువార్తను అర్థం చేసుకునే వ్యక్తి ఏ రీతిగా మాట్లాడతాడో ఈ మాటల్లో మనం చూస్తాం. ఇదే పౌలు రోమీయులకు పత్రిక రాస్తూ కూడా ఆయన సువార్త విషయంలో ఏ రీతిగా ఆయన తన భారాన్ని బయటపెట్టాడో ఒకసారి చూద్దాం ప్రియులారా. మీరు జాగ్రత్తగా చూసి, ఇందాక మనం చెప్పాం సువార్త ఎవరిని గురించి అని చెప్పాడు అనుకున్నామండి. అది యేసుక్రీస్తుని గురించిన సువార్త అని అదే 1వ అధ్యాయంలో 4వ వచనంలో చెప్పాడు రోమా పత్రికలో. ఇప్పుడు 14వ వచనం నుండి ఏమంటున్నాడో మనం చూద్దాం. గ్రీసు దేశస్థులకు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను అని చెప్పి, కాగా నా వలననైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. మూడవదిగా, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను అన్నాడు. 3 విషయాలు గమనిద్దాం పిల్లలు. మనం ఎవరెవరిని కలుసుకుంటున్నామో, లేక మనం ఎవరెవరితో పని చేస్తున్నామో, చదువుతున్నామో, లేక మసులుకుంటున్నామో వారందరికీ మనం రుణస్థులం. మనకు యేసుక్రీస్తు అని గొప్ప సంపద దొరికింది. వారికి గనక అది కానీ మనం పంచకపోతే మనం రుణస్థులం అయిపోతున్నాం. ఈ సువార్త ప్రకటించడం విషయంలో ఎంత మాత్రం కూడా మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. అన్ని సమయాల్లో కూడా సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. మూడవది, ఈ సువార్త ప్రకటించడం విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఏమండి, ఒకసారి విశాఖపట్నంలో ఒక ప్రాంతంలో నేను స్కూటర్ మీద వెళ్తుంటే బాగా ఒక ముసలాయన మా సంఘానికి వచ్చి ఆయన నా ఎదురుగా వచ్చి, పాస్టర్ గారు ఆగండి, చూడండి మనకు నా పేరుని ఎలా పాడు చేస్తున్నారు ఇక్కడ అని ఒకవైపు చూపించాడు నాకు. చూస్తే అక్కడ ఏమని ఉందంటే క్రిస్టియన్ బ్రదర్స్ విస్కీ అని ఉంది, పెద్ద బోర్డు. అది ఎందుకు ఆ పేరు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఆయన ఏమనుకున్నాడంటే క్రిస్టియన్ అనే పేరు పెట్టి విస్కీ అని పేరు పెట్టారని చాలా బాధపడిపోయాడు. ఈరోజు ప్రియులరా, యేసుక్రీస్తు పేరు, క్రైస్తవుల పేరు ఎన్ని రకాలుగా వారు వాడుకున్నా సరే, క్రైస్తవులైన వారు నిజమైన క్రైస్తవులుగా వారు జీవిస్తూ సువార్తను గనక ప్రజలకు అందించగలిగితే దేవుని కార్యం ఎంత బలంగా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. నేను ఒక చిన్న తలంపు మీ ముందుంచుతాను, ఈ మాటలు ఆలోచన చేయండి. ఈరోజు ఈ సువార్త ఎన్ని రీతులుగా మారిపోతుందో ఒక 2 తలంపులు మీ ముందుంచుతాను చూడండి. ఇదే పౌలు గలతీయులకు ఒక హెచ్చరిక రాస్తూ ఉన్నాడు. ఆయన 1వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమన్నాడంటే, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అంటాడు. ఒకవైపు యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడుతూ ఉండగానే పౌలు సువార్త ప్రకటించిన సంఘంలోనే ఈరోజు భిన్నమైన సువార్త ఒకటి వచ్చేసిందనే మాటను బట్టి చాలా బాధపడుతూ ఆశ్చర్యపడుతున్నాను అన్నాడు. దాని గురించి ఏమన్నాడంటే 7వ వచనంలో, అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపుగోరి మిమ్మను కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగా కన్నాడు. సువార్త సరే, మొదటి శతాబ్దంలోనే సువార్త ప్రభావంతో అది ప్రబలుతూ ఉండగానే భిన్నమైన సువార్త వచ్చేసింది. దాని ఇంగ్లీష్లో డిఫరెంట్ గాస్పుల్ అన్నాడు. తర్వాత 8వ వచనంలోకి వచ్చేటప్పటికి ఎనదర్ గాస్పుల్ అన్నాడు. ఏమండి, ఈ రీతిగా అంటే సువార్త ఒకటే, కాకపోతే వారు సువార్తను మార్చి వేరుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి ఒక బలమైన హెచ్చరిక చేసినట్లు మనం చూస్తున్నాం. అదే 3వ అధ్యాయంలో మీరు చూడండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడను కదా. తర్వాత చూడండి ఏమంటాడు 3వ వచనంలో, మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా అని చాలా బాధపడుతూ రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్తను ఆయన విన్నాడు, సువార్త ఆయనకు దేవుడు ప్రత్యక్షపరిచాడు.
దానికి ఆయన లోబడ్డాడు, తన జీవితాన్నే సువార్త కొరకు అంకితం చేశాడు. అలాంటి వ్యక్తి తన కళ్ళ ముందే సంఘాలు మారిపోతూ ఉంటే, సువార్త యొక్క దృక్పథాన్ని సంఘాలు మార్చివేస్తుంటే ఎంతగా బాధపడ్డాడో ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒక చిన్న తలంపు మీ ముందుంచాలని నేను కోరుతున్నాను. చరిత్ర ప్రకారం మీరు చూస్తే యేసుక్రీస్తు తర్వాత దాదాపు ఒక 300 సంవత్సరాల వరకు ఎక్కడ కూడా దేవాలయాలు కట్టబడలేదు. ఈ మాట గమనించండి, చరిత్ర బయలుపరిచే విషయం ఇది. ఏమండి, అంటిల్ అబౌట్ 300 years ఆఫ్టర్ క్రైస్ట్ దే డిడ్ నాట్ బిల్డ్ చర్చెస్ బట్ దే మెట్ ఇన్ ద హోమ్స్ అన్నాడు. లేదా వారు సంఘాలని అంటే దేవాలయాలను కట్టలేదు. వారు ఏం చేస్తున్నారంటే వారు గృహాల్లో కూడుకుంటూ వారు ఆరాధనలు జరిపించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి 2-3 వచనాలు మనం చూద్దాం. రోమాపత్రిక 16వ అధ్యాయం 3-5 వచనాలు కానీ, రోమాపత్రిక 16వ అధ్యాయం 3-5 వచనాలు, అలాగే 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం చూస్తే ఈ 2 సందర్భాల్లో అకులా ప్రిస్కిల్లా అనే ఒక కుటుంబం దంపతులు వారి ఇంటిలో ఉండే సంఘాన్ని గురించి పౌలు ప్రస్తావిస్తూ మాట్లాడతాడు. అదేవిధంగా కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో 15వ వచనంలో కూడా ఇళ్లలో వారు కూడుకుని చేస్తున్న ఆరాధన గురించి ఆయన ప్రస్తావించినట్లు మనం చూస్తాం. ఏమండి, 4వ అధ్యాయంలో 15వ వచనంలో ఏమంటాడంటే, లవొదికయలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి అంటాడు. తర్వాత మీరు ఫిలేమోను పత్రిక చూస్తే, ఫిలేమోను పత్రికలో 1-2 వచనాలు గమనిస్తే ఫిలేమోను ఇంటిలో ఉన్న సంఘాన్ని గురించి కూడా ప్రస్తావిస్తాడు. నేను ఇందా చెప్పిన స్టేట్మెంట్ మరలా జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు తర్వాత 300 సంవత్సరాల వరకు ఎక్కడ దేవాలయాలు వారు నిర్మించలేదు, కానీ ఇంటింట కూడుకుంటూ వారు సువార్తను అందించినట్టు, ప్రభువును ఆరాధించినట్లు మనం చూస్తాం. దాని యొక్క ప్రభావం ఏంటంటారు? ఉదాహరణకు ఒక వీధిలో ఒక ఇంట్లో క్రైస్తవ కుటుంబం ఉంటే ఆ స్థలంలోనికి వచ్చి కొందరు ఆరాధన చేస్తూ ఉంటే ఆ వీధిలో ఉండే, ఆ లొకాలిటీలో ఉండే మిగిలిన వారికి సువార్త అందిందంటారా లేదంటారా? ఎంతో ప్రభావంతో ఆ దినాల్లో సువార్త వెళ్ళింది. తర్వాత మీకు 20th century 20వ శతాబ్దంలో ఇండోనేషియాలో వచ్చిన ఉద్యమంలో కూడా అదే కార్యం జరిగింది. క్రైస్తవులు ఆయా చోట్లకు వారి ఉన్న సొంత ఇళ్లను అమ్మేసి వేరే వేరే లొకాలిటీస్లో, ఒక్కొక్క లొకాలిటీలో ఒక్కొక్కరు వెళ్ళి వారు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తూ ఆరాధన చేస్తూ, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టలేదు, సభలు పెట్టలేదు, కానీ ఇండోనేషియాలో ఆ సమయంలో చాలా ఉద్యమం వచ్చినట్లు మన చరిత్ర చెప్తున్నది. అందుచేత ఈ సమయంలో ఏమైపోయింది, చాలా మంది యొక్క ఉద్దేశం, ఇంగ్లీష్లో ఒక స్టైల్ వర్డ్ వచ్చింది ఒకటి, ఏంటంటే మెగా చర్చ్ అని. ఈ మెగా చర్చ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి జరిగిన నష్టం ఏంటో మీకు చెప్తాను చూడండి. ఈరోజు కూడా చాలా మంది ఈ ఉద్దేశమే, 1,00,000 మంది మా దగ్గరకు వచ్చి ఆరాధన చేస్తారని, 10,000 మంది ఆరాధన చేస్తారని, ఇంకా 20,000 మంది పట్టే చర్చ్ కడుతున్నామని, ఇలాంటి ప్రయత్నాలు మన వారు చేస్తున్నారు. కానీ దానివల్ల జరిగే నష్టం ఏంటో మీకు చెప్తాను చూడండి. ఎప్పుడైతే క్రైస్తవులందరూ వారి ఇళ్ల దగ్గర ప్రార్థనలు మానేసి ఈ రీతిగా వేరే వేరే చోట్ల కూడుకుని ఆరాధనలు జరిగించడానికి ఒక దగ్గరికి వెళ్ళిపోతున్నారో, సువార్త 4 గోడల మధ్య పరిమితం అయిపోయింది. ఈవెన్ మీరు క్రైస్తవ మహాసభలను పెట్టినా సరే అందులోకి వచ్చేవారు ఎవరండి? 98% క్రైస్తవులే కదా. అంటే సువార్త విన్నవారికే మనం సువార్త ప్రకటిస్తాం అన్నమాట. అందువల్లే మనం ఈ స్థితిలోకి దిగజారిపోయాం. దేవుడి ఈ పరిస్థితులన్నీ మార్చి, నేను ఇందా చెప్పిన 6 విధాల ఆ సువార్తలు మరొకసారి మీరు ధ్యానం చేయండి. దేవుని గురించిన సువార్త, యేసుక్రీస్తుకు సంబంధించిన సువార్త, కృపా సువార్త, సమాధాన సువార్త, మీ రక్షణను గురించిన సువార్త, యేసుక్రీస్తు మహిమను గురించిన సువార్త ఏ రీతిగా ప్రకటించాలి, దేవుడు ఏ రీతిగా దాన్ని మనకు అందించాడు, మనం దాని విషయంలో ఎలా స్పందించాలో ప్రార్థనాపూర్వకంగా అర్థం చేసుకుంటూ, ఈ దినాల్లో మన జీవితమే ఒక పత్రికగా, మన ఇల్లే ఒక దేవాలయంగా, మన ప్రవర్తనే ఒక సువార్త పరిచర్యగా ఉండేలాగున మనం సమర్పించుకుందాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు. మీ సువార్త విషయంలో వాక్యం ఏం బయలుపరుస్తుందో కొద్దిగా క్లుప్తంగా మేము ధ్యానం చేశాం. ఈ వాక్యం విన్నవారందరూ కూడా మీ లేఖనాలను పరిశోధించి మరింత ధ్యానం చేసి ఆత్మలో జీవం పొందుకొని
సువార్తను గురించి పౌలు ఏ రీతిగా అయితే సిగ్గుపడినన్నాడో, సిద్ధంగా ఉన్నానన్నాడో, ఆ రీతిగా మేము కూడా రుణస్థులం అన్నాడో, అటువంటి భారంతో మేము పరిచయం చేయడానికి మమ్మల్ని కూడా సిద్ధపరచమని, మా దేశాన్ని మార్చుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన సదాకాలము మీకు తోడండి నడిపించును గాక. ఆమేన్.